బీజేపీ వారి ఫ్రీజ్ కూడా ఫ్రీజ్లో ఉందట, సరిగా విజువల్ సరిగా లేదు. ఏమిటి నిన్న సిద్ధం సభ కానీ, సరే ఇందాక ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న ఉన్మాదపు రాతల గురించి కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా సిద్ధం సభ తర్వాత వీళ్ళ ఉన్మాదపు రాతలు. నాది మా పాత వెస్ట్ గోదావరికి సంబంధించిన ఏలూరులో దగ్గరలో మెయిన్ నేషనల్ హైవేలో జరిగింది. ఇద్దరు కూడా ఆ ప్రాంతపు సంబంధించిన ప్రతినిధులే మన వీళ్ళు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన అంశాలు 3 ఉన్నాయండి. ఒకటి, సరే ఆ జనవాహిని సంఖ్యరీత్యా వాసిరీత్యా ఒక ఆ ఏరియాలో ఆ స్థాయి సభ నేను ఇంతకుముందు ఊహించలే. అక్కడ అది ఎందుకంటే అది పెద్ద వ్యాపార కేంద్రం కాదు, పెద్ద నగరం కాదు, పెద్ద పట్టణం కూడా కాదండి, ఒక చిన్న పట్టణం అది. సో ఆ జనం సంఖ్యరీత్యా అది మీకు మీ డ్రోన్స్ విజువల్స్ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. దాంట్లో 2 కీలకమైన అంశాలు మేము వామపక్ష పార్టీలో పనిచేసినప్పుడు మేము చూసిన ఆ ఉత్సాహం, ఏదైతే కార్యకర్తల్లో సమరశీలత అంటామండి, అంటే ఆ స్పిరిట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జెండాలో మామూలుగా అంత దూరం నుంచి ఒక 4-3 గంటలు ట్రైన్లో బస్సుల్లో లేకపోతే లారీల్లో వచ్చిన వాళ్ళు ఒక అలసటతో ఉంటారు. ఆ టైంకి జెండాలు ఇలా పక్కన పెట్టేస్తుంటారు. మీరు చూస్తే ఆ జెండాలు ఊపడం చూస్తే అది ఓన్లీ వామపక్ష కార్యకర్తలు లాంటి వాళ్ళే చేస్తారు ఆ రోజుల్లో. వాళ్ళకే అది సమరశీలత ఉంటుంది, ఆ మిలిటెన్సీ కైండ్ ఆఫ్ ఇది అక్కడ కనపడిందండి నాకు చాలా కాలం తర్వాత రాజకీయాల్లో. ఏదో వస్తారు కానీ అందరూ ఇలా ఇలా ఊపడం ఒకటి. నెక్స్ట్ ఈయన సిద్ధమా అన్నప్పుడు వాళ్ళల్లో వస్తున్న రెస్పాన్సు, ఈ 2 కీలకమైన అంశాలు. నెక్స్ట్ అతి కీలకమైంది అంటే జగన్ గారి ఆంగికము, అంటే ఆయన శారీరక భాష, బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, అట్లాగే ఆయన వాచకము, ఆయనలో వచ్చిన కాన్ఫిడెన్సు, దాంట్లో టొనాలిటీలో ఆయన ఉచ్చస్వరం, అది కూడా ఆయన వస్తున్న ఆయన కమ్యూనికేషన్లో కూడా ఒక ఈజ్ వచ్చిందండి. అంటే ఆయన ఉపన్యాస ధోరణిలో కూడా ఒక కొత్త ఈజ్, అంటే చాలా ఈజీగా కనెక్ట్ అవ్వటం, వాక్య నిర్మాణం, ప్రవాహం, ఇదంతా బాగుంది. ఇకపోతే ఇక పర్టికులర్గా మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ ఇదేంటంటే రామోజీ అండ్ ఇది ఇప్పుడు మన యుద్ధం, ఏదైతే యుద్ధం నిజంగా యుద్ధమేనండి ఇది. దీంట్లో వ్యక్తిగతంగా కూడా నాకేం సందేహం లేదు. నాకేమీ ఈ టెలివిజన్ ఛానల్ పర్టికులర్ సాక్షికి వచ్చినా నాకు ఒక్క పైసా రాదు. ఎందుకంటే డిస్క్లైమర్ చేయాలి. ఇది కొందరు రకరకాలుగా అనుకుంటారు, ఇప్పుడు మమ్మల్ని కూడా వ్యక్తిగతంగా ఏదో రకరకాలుగా ఊహిస్తారు, అట్లాంటిది ఏమీ రాదు. నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని కాదు, ఆ కులానికి కూడా చెందినవాడిని కాదు. సో ఇక్కడ ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఇది యుద్ధంలో నిలబడాల్సిన సమయం. ఆ యుద్ధంలో కీలకమైన యుద్ధం ఇక్కడ జరగబోయేది తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అండ్ వీళ్ళతో కాదండి, తెలుగుదేశం పార్టీతో జనసేనతో కాదు అసలు యుద్ధం జరగబోయేది. అబద్ధాలతోటి, మోసాలతోటి, పత్రికా స్వాతంత్రంతో పోస్తున్న పుకార్లతోటి, వీటితోటి యుద్ధం. అంటే ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావు తోటి, ఏబిఎన్ తోటి, ఆ టీవీ5 వాళ్ళతోటి యాక్చువల్ యుద్ధం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో అట్లా ఇట్లా తిరుగుతూ మెరుస్తూ మినుగుల్లా ఉన్నాడు చంద్రబాబు గారు, ఆయన ఎక్కడున్నారు కార్యకర్త. ఈ పర్టికులర్ లోకేష్ కూడా పరిస్థితికి అంతేనండి. సో కానీ రోజు యుద్ధం చేస్తుంది వీళ్ళే. సో యుద్ధం, ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్నది రోజు దినసరిగా 3 పూట్ల ఎక్కడో చోట ఏదో ఒకటి రూపంలో చర్చా కార్యక్రమాలు అవి పెట్టి ప్రజల మీద జరుగుతున్న యుద్ధం అండి ఇది. ప్రజల మీద జరుగుతున్న యుద్ధం. వ్యక్తిగతంగా జగన్ గారికి దీనికి కూడా నేను ఇది ఒక విధమైన డివైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలామంది అంటారు 5 సంవత్సరాల పాలనని. దీంట్లో ఇప్పుడు వరకు 57 నెలలో ఎన్నో దగ్గరికి వచ్చాం మనం. 57 నెలల్లో కరోనా కాలాన్ని మైనస్ చేస్తే 30 నెలలు కూడా మర్చిపోతున్నారు. ఆయన 30 నెలలు 2 ఏళ్ల కరోనాలో తను అందించిన సేవల గురించి కూడా ఆయన మర్చిపోతున్నారు, చెప్పలేదు. ఎంత బాధాకరమైన కంపారిజన్ జరుగుతుందంటే ఇక్కడ 30 నెలలు దాదాపుగా ఆయన కోల్పోయాడండి తన పాలనా కాలంలో. ఇది కేవలం 27 నెలలు ప్లస్ 52 నెలలతో, అంటే హాఫ్ టైం తోటి మనము ఆయన రిపోర్ట్ కార్డు చూస్తే ఏంటండి అది 2,55,000 రూపాయలు ఎక్కడి నుంచి, అంటే అదే రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అదే, పన్నులు అవే. ఈ కరోనాలో ఇంత కష్టకాలంలో, ఇంత కష్టాల మధ్యలో ఆయన ఎట్లా ఆదా చేయగలిగాడు? అంతకుముందు ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఈయన సొంతంగా ఇదంతా జనాలకి అకౌంట్లోకి వెళ్ళిందంటే 2,55,000 ఎంత వృధా జరిగేది, ఎంత అవినీతి జరిగేది, ఎంత లంచగొండితనం ఉండేది.
ఇదంతా 2,55,000 కేవలం. అది కాకుండా కోట్లు. కోట్లు. దీంట్లో అతివైన కీలకమైన ఇప్పుడు అభివృద్ధి అంటున్నారండి. అసలు మన సాగర తీరం 1000 కిలోమీటర్లు అండి. గుజరాత్ తర్వాత ఎక్కువ సాగర తీరం ఉన్న ప్రాంతం మనదే. అంత సాగర తీరం ఉన్న ప్రాంతం అనే వాస్తవికత, సామాజిక ఒక భౌగోళిక వాస్తవికతను 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసి ఇంత సాగర తీరం ఉందని ఏ మ్యాప్ చూసినా అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్క ఫిషింగ్ హార్బర్ కూడా కట్టలేదు సార్. ఇవాళ ఫిషింగ్ ఇప్పుడు పోర్ట్లు, ఆ పోర్ట్లు ఎట్లాంటి చోట్ల ఎంత, ఇప్పుడు కొత్తగా ఈ వస్తున్న 4 పోర్ట్లు, ఈ వచ్చే 10 ఫిషింగ్ హార్బర్లో మొత్తం తీరాన్ని ఒక సాగర మాల కింద చేసేస్తున్నాయండి. వీ విల్ హ్యావ్, మీకు అక్కడ ఏంటంటే నేను ప్రత్యేకంగా వెస్ట్ గోదావరిలో నరసాపురంలో మాకేంటంటే ఇప్పుడు 30 కిలోమీటర్లో ఒక ఫిషింగ్ హార్బర్ ఉంది, ఒక పోర్ట్ రాబోతుందండి. మా ఊరికి భీమవరానికి సుమారు గంటలలో మేము 3 మెడికల్ కాలేజీలను యాక్సెస్ చేయొచ్చండి. 3 మెడికల్ కాలేజీలని, ఒక్కొక్క మెడికల్ కాలేజీలో మళ్ళీ నర్సరీ కాలేజ్, అట్లాంటి 15 మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్. నర్సింగ్తో పాటు వాళ్ళ స్టాఫ్ ట్రైనింగ్తో ఇట్స్ ఎ బిగ్ 1000 బెడెడ్ హాస్పిటల్స్ అండి. భీమవరం నుంచి 17 కిలోమీటర్లు అది. సో ఇట్లాంటిది ఒకటైతే, ఇది కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్, క్లస్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫార్మా సిటీ వస్తే ఆయన ఎవరో పాత ఆ ఫార్మా హబ్ వస్తే ఆయన ఉత్తరం రాశాడు ఇది పొల్యూట్ అయిపోతుందని, అక్కడ లోకల్ తెలుగుదేశం వాళ్ళు. అట్లాంటి ఒక పక్కన అభివృద్ధి సహజ రూపంలో వస్తుంది, నెక్స్ట్ ఏమో ఇండస్ట్రియల్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకు టచ్ అవుతుంది, అది జరుగుతుంది. ఒక పక్కన వైజాగ్ కలకత్తా ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్ జరుగుతుంది, పెట్రోలియం కాంప్లెక్స్లో పని నడుస్తుంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దాన్ని కనపడినవారు మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ భారతదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్క ప్రకారం ప్రపంచంలో నెంబర్ 1, అంటే అబద్ధాలలో పుకార్లలో ప్రపంచంలో నెంబర్ 1 ఇండియా. దాంట్లో వాటా మన ప్రధాన వాటా మన ఇద్దరిది, మన ముగ్గురిది. ఎవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు అండ్ ఏబిఎన్. వాళ్ళ అబద్ధాలు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే, చాలామంది అనుకునేవారు ఆయనకి ఏదో సిద్ధాంతము, కమ్యూనిజము, ఆ పాత అది అని. తర్వాత అనేవారు పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకత అనుకునేవాళ్ళు. ఈ రెండు కాదు, ఆయనకి 2 ఉండే. ఫస్ట్లో ఆయన మెస్సయ్య ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకోవాలనుకుంటే, అంటే ఓ దైవ ప్రతినిధి మెస్సయ్య అంటే ఒక సత్యసాయిబాబా లాగా నేనే ఆంధ్రప్రదేశ్ అంటే నేను అనే ఒక ఊహతో భ్రమలో బతుకుతూ ఉండేవాడు. ఎప్పుడైతే తెలుగుదేశంలో రామారావు గారు, తర్వాత చంద్రబాబు ఇదంతా చూసిన తర్వాత ఆయనకి జీవజాతులు 2 రకాలండి. వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేని జీవులు, అకశేరుకాలు, సకశేరుకాలు అంటాం. ఆయనకి కేవలం వెన్నెముక లేని రాజకీయ నాయకులు కావాలి. ఎవరికి? రామోజీరావు గారికి. ఆయనకి రోజు నెలకోసారో ఏదో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆయన కుక్కకి విరోచనాలు సక్రమంగా అవుతున్నాయో లేదో కనుక్కుని, పెళ్లికి పేరంటం పెట్టారా లేదో కనుక్కునే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి రిపోర్ట్ చేయాలండి ఉదయాన్నే. అది చాలామందికి తెలియదు. ఎప్పుడు ఎలా వెళ్ళేవారు పర్టికులర్గా సెక్యూరిటీ వాళ్ళకి మాత్రమే తెలుసు. తెల్లారి గంటలు ఎన్ని గంటలకు చంద్రబాబు గారు లేచి ఒక రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని రామోజీ పాదాల చెంత తాకట్టు పెట్టి ఆయన ఇంటికి ఈయన వెళ్ళి ఎక్కడో ఊరు చివరన్న అక్కడ సెక్యూరిటీ గార్డులు అందరూ వణికిపోయేవారు తెల్లారి గట్ల. ఎందుకంటే ఇన్ఫార్మ్ చేస్తూ పైలట్లు అందరూ వచ్చారు కాదు. బాంబులు పేలుతాయి. అప్పుడు నక్సల్స్ ప్రభావితం అండి. అక్కడ కొంత అడవి ప్రాంతం ఉంటుంది. వాళ్ళు టెర్రర్, ఎందుకంటే రాత్రి 1 గంటన్నర దాకా కూడా చెప్పేవారు కాదు ఎవరు వస్తారు సెక్యూరిటీ ఆ టీం అని. ఎక్కువ సెక్యూరిటీ వెళ్తే ప్రోటోకాల్లో రాసి రికార్డ్ అయిపోద్ది. అది రికార్డు కాకూడదు మళ్ళీ, ఎందుకంటే రికార్డ్ అయితే ఈయన కూడా ఢిల్లీ పాదాల చంద్ర ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పెట్టారు అన్న తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి పాదాల దగ్గర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అలాంటి ముఖ్యమంత్రులు కావాలి రామోజీకి. వెన్నెముకగా నిజంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే ముఖ్యమంత్రులు. ఎందుకు జగన్ మీద ద్వేషం అని గతంలో ప్రతిసారి అడుగుతూ ఉంటారు మీద. జగన్కు కూడా వెన్నెముక ఉంది. ప్రజల నుంచి నేరుగా మ్యాండేట్ పొందినోడు. తన పత్రిక దాంతో ప్రపంచంతో పెరగలే రాలేదు. ఆయన సొంతంగా వచ్చాడు, సొంతంగానే ప్రజలకు వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా బరిగీసి మీరందరూ ఎంతమంది వచ్చినా కానీ నేను నా ఎజెండా, నా మేనిఫెస్టోలో నేను అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీకు నచ్చితే ఓట్లేయండి అని ఒక సూత్రబద్ధ విధానం ద్వారా మేనిఫెస్టోకి గౌరవము, హోదా కల్పిస్తూ, మేనిఫెస్టో కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పత్రంలాగా అంత తీవ్రమైన గౌరవాన్ని దానికి ఇస్తూ దాని మీద ముందుకెళ్తున్నాడు. సో ఇంత ఉన్నప్పుడు మనం అంచనా వేసేటప్పుడు కూడా
10th క్లాస్లో కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వచ్చి కొంత అకాడమిక్ ఇయర్ కోల్పోతే మనం గ్రేస్ మార్కులు వేస్తామండి. అవును, అట్లా ప్రజలు కూడా ఈ కరోనాలో ఇక్కడ ప్రభుత్వంలో వదిలేదు, మన జగన్ వదిలేలే. అక్కడికి మానవతా దృష్టితోటి ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యనంత పౌష్టికాహారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీవాల రేట్ ఎక్కువ ఉన్నాయండి. కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్లో కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎక్కువ మంది పెరిగారండి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత మానవతా దృష్టితో పౌష్టికాహారం ఇచ్చారు. ఎందుకంటే దాంతో తెలంగాణ నుంచి కూడా చాలా మంది అక్కడ మేము వెళ్ళిపోతామని వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ పౌష్టికాహారం అంత కీన్గా ఈవెన్ అకాడమిక్ విద్యా విధానంలో కూడా ఐబీ ఉందనుకోండి, ఐబీని రామలింగరాజు గారి పిల్లలు చదవలా ఆ స్కూల్స్లో, ఐబీ స్కూల్స్లో అంజిరెడ్డి గారి పిల్లలు చదవలా, చంద్రబాబు గారి పిల్లలు చదవాల. అట్లాంటి ఐబీ ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి, అంటే 10th క్లాస్ పాస్ అయిన మన స్టూడెంట్ ప్రపంచంలో ఎక్కడైనా చదవచ్చండి. ఐబీకి ఎవరు మరి టాటాలో బిర్లా వాళ్ళ పిల్లలు చదివారేమో కానీ మన రాష్ట్రంలో గత 15 ఏళ్ల క్రితం ఒక్కడు కూడా ఐబీ సిలబస్ చదివినోడు లేడండి. అలాంటిది ఇప్పుడు ఐబీ అంటే ఇంటర్నేషనల్ బెక్లారేటిస్, అది ఓన్లీ విదేశీ ప్రపంచ అంతర్జాతీయ ప్రమాణాలతో మన వాళ్ళని కనెక్ట్ చేసేది అండి. ఓకే.